Hi everyone, this is Dr. Ramya, ENT and Head and Neck Surgeon, JIPMA. And ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఆల్సో. ఎందుకంటే స్నోరింగ్ ఈజ్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్. స్నోరింగ్ వల్ల ఏమవుతుంది అనుకుంటారు, కానీ దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా మందికి తెలీదు. అండ్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్ ద స్నోరర్స్, అంటే ఎవరితోనైనా స్నోరింగ్తో వాళ్ళతో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత ప్రాబ్లం. ఎందుకంటే స్నోరింగ్ చేసే వాళ్ళకి నిద్ర ఉండదు, అండ్ స్నోరింగ్ వాళ్ళతో ఉన్న వాళ్ళు పడుకునే వాళ్ళకి కూడా నిద్ర ఉండదు. అండ్ దీనివల్ల రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అండ్ ఈవెన్ హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో స్నోరింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ స్మాల్ థింగ్ అండ్ ఇట్ షుడ్ బి టేకెన్ వెరీ సీరియస్లీ. ఇది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ అసలు ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఎవరికి ఎక్కువగా ప్రీడిస్పోజ్ అవుతూ ఉంటారు, దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, అండ్ అసలు దీనికి ఏమైనా సర్జరీస్ ఉంటాయా ఆర్ మెడికల్ మేనేజ్మెంట్ వల్ల ఏమైనా ట్రీట్ చేసేసే ఛాన్సెస్ ఉంటాయా అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ స్నోరింగ్ అంటే ఏంటి అసలు? ఇట్ ఇస్ డ్యూ టు ఎయిర్ బ్లాకేజ్. ఊపిరి తీసుకుంటున్న దాంట్లోంచి ఎయిర్ బ్లాక్ అవడం వల్ల మన టిష్యూస్ అన్నీ వైబ్రేట్ అయ్యి ఒక ర్యాట్లింగ్ సౌండ్ అయినా, టక్ 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 అయినా, ఒక కైండ్ ఆఫ్ గిగ్లింగ్ సౌండ్ అయినా వచ్చే ఆ సౌండ్నే స్నోరింగ్ అంటారు. ఇది ఎస్పెషల్లీ నిద్రపోతున్నప్పుడే ఎక్కువ అంటే నిద్రపోలేనప్పుడు వస్తుందా అంటే వెరీ లెస్, బట్ నిద్రపోయినప్పుడే వస్తుంది మోస్ట్లీ. ఎందుకంటే ఆ టైంలో మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ టైంలో టప్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది. బికాస్ ఆ రిలాక్సేషన్ టైంలో ఈ టిష్యూస్ అన్నీ వైబ్రేట్ అవుతాయి ఆ ఎయిర్ ఫ్లోకి. సో ఈ స్నోరింగ్ అనేది వెరీ మచ్ కామన్, ఈవెన్ పిల్లల్లో కూడా కామన్. బట్ పిల్లల్లో కామన్ అయినా కూడా అది స్లోగా పోతూ ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళకే మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. బికాస్ ఈవెన్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అండ్ వేరియస్ హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, ఇది కూడా ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ కింద యాడ్ అయినప్పుడు గ్యారంటీ వాళ్ళకి ఇట్ క్యాన్ బీ అ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అనమాట. సో వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ పీపుల్ హూ ఆర్ ప్రీడిస్పోజ్డ్ టు స్నోరింగ్ అంటే ఎవరికి ఎక్కువగా స్నోరింగ్ వస్తుంది? పిల్లలకి, పుట్టిన పిల్లలకి హార్మోనల్ చేంజెస్ అంటే మదర్ నుంచి ఉన్న హార్మోన్స్ కొంచెం పాస్ అవుతాయి కాబట్టి వాళ్ళకి స్నోరింగ్ అనే ఛాన్సెస్ ఉంటాయి. అది స్లోగా తగ్గిపోతుంది. వాళ్ళకి కూడా బాడీ రిలాక్స్, ఎక్కువ నిద్రపోతూ ఉంటారు, రిలాక్స్ అవుతూ ఉంటాయి, మజిల్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఒబెసిటీ. ఎక్కువగా ఫుడ్ కన్జ్యూమ్ చేసుకున్న ఆర్ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, వాటర్ అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది బాడీలో. సో ఇలాగేమన్నప్పుడు ఒబెసిటీ ప్రాబ్లం ఆర్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, సో దీనికి బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 25 అబవ్ అంటే ఓవర్ వెయిట్ ఆర్ 30 అబవ్ అనేది ఏంటంటే ఒబెసిటీ. ఈ బిఎంఐ 25 to 30 అబవ్ ఉన్న వాళ్ళందరికీ దే ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ దిస్ స్నోరింగ్. కానీ ఇంకా స్నోరింగే కదా, చిన్నదే కదా, కొంతమందికి తగ్గిపోతూ ఉంటుంది. కానీ సివియర్ ఫామ్ ఆఫ్ స్నోరింగ్ కూడా ఉండొచ్చు. వాట్ ఆర్ ద సివియర్ ఫామ్ ఏంటంటే ఈ వైబ్రేషన్ టప్ 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 సౌండ్ వస్తున్న వైబ్రేషన్ టైంలో ఒక్కొక్కసారి ఊపిరి తీసుకోవడం కూడా ఆగిపోతుంది. సైలెంట్ మిల్లీ సెకండ్స్లో ఆగిపోతూ ఉంటుంది. అది యాప్నియా అంటారు. దాని పేరు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అనే పేరు కూడా ఉంది. ఎందుకు ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ఈజ్ హై ఫామ్, ఎక్కువ డేంజరస్. ఎందుకు అంటే వాళ్ళు ఊపిరి తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి నిద్రలోని వాళ్ళ ఊపిరి ఆగిపోతుందని వాళ్ళకే తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయలేరు. అంటే లైక్ ఎందుకు ఊపిరి ఆగిపోతుంది అని సడన్గా లేచి గ్యాస్పింగ్ చేసుకుంటారు, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ గ్యాస్పింగ్. దీనివల్ల పడుకుంటారు లెగుస్తారు. లేచి పడుకున్న వల్ల వాళ్ళకి రాత్రంతా నిద్ర ఉండదు, పొద్దున్న లేచేటప్పటికి ఫెటీగ్గా ఉంటారు, నీరసం వచ్చేస్తుంది, ఆఫీస్ టైంలో నిద్రపోతూ ఉంటారు. సో దీనివల్ల ఆక్యుపేషనల్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి హై ఛాన్సెస్, నిద్ర రాదు, వెళ్ళి ఆఫీస్లో పడుకునిపోతూ ఉంటారు. అండ్ ప్రొఫెషనల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మోస్ట్ పీపుల్కి ప్రొఫెషనల్ అండ్ ఇరిటబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా అరిచేస్తూ ఉంటారు. ఎవరికైనా ఫుడ్ లేకుండా కూడా ఉండొచ్చు, కానీ వాటర్ లేకుండా అయినా కొన్ని రోజులు ఉండొచ్చు, కానీ స్లీప్ లేకపోతే
ఇట్ ఈస్ వెరీ వెరీ డిజాస్ట్రస్. అండ్ వాళ్ళు ఇరిటబుల్ అంటే నర్వస్ సిస్టమ్ అంతా న్యూరో ట్రాన్స్మిటర్స్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ దీనివల్ల హార్మోనల్ చేంజెస్ కూడా రావచ్చు. కార్టిసాల్ లెవెల్ ఎక్కువైపోతుంది. కార్టిసాల్ లెవెల్ అంటే స్ట్రెస్ హార్మోన్. దీనివల్ల ఇరిటబిలిటీ వచ్చేసి వాళ్ళకే తెలియకుండా వేరే వాళ్ళు అరిచేస్తూ ఉంటారు, పక్కన ఉన్న వాళ్ళు అరిచేస్తూ ఉంటారు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. వేరే వాళ్ళ వల్ల ఇమోషనాలిటీ కూడా డిస్టర్బ్. నేను ఎందుకు అరుస్తున్నానో నాకే తెలియట్లేదండి. నాకు ఇబ్బందిగా ఉంటుంది, నాకు నిద్ర ఉండట్లేదు, రాత్రి నిద్రపోవాలనుకున్నా కూడా నాకు ఊపిరి రావకుండా నేను మెలకు వచ్చేస్తుంది నాకు అని ఈ ప్రాబ్లం చెప్తూ ఉంటారు అన్నమాట. సో బేసిక్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్నది అని తెలియదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ సిమ్టమ్స్ అన్నిటితోని వచ్చినప్పుడే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉన్నది అని వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఎక్కువగా పడుకొని నోరు ఓపెన్ చేసేసి పడుకుంటారు అన్నమాట. ఎందుకంటే ముక్కు పని చేయకపోవచ్చు, ఆర్ నోరు ఇంకా ఎక్కువ అకామిడేట్ చేయాలని, ఎయిర్ని ఊపిరి తీసుకోవాలని అనుకుంటూ పడుకుంటారు అన్నమాట. దానివల్ల ఏంటంటే మౌత్ అంతా డ్రై అయిపోతుందండి. నాకు సోర్ థ్రోట్, గొంతు నొప్పి వచ్చేస్తుంది, ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే నోరు ఓపెన్ చేసినప్పుడు గాలి వెళ్తున్న కొద్దీ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది అన్నమాట. సెలైవా ఎవాపరేట్ అయిపోతున్న కొద్దీ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే డ్రై అయిపోతూ ఉంటుంది. దాంతోనేమోంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మౌత్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా, చాలా బ్యాక్టీరియా ఉంటుంది. అండ్ డ్రైయింగ్ మన సలైవా నోరంతానే ప్రొటెక్షన్ చేస్తుంటుంది. ఎందుకంటే దాంట్లో ప్రొటెక్టివ్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి సలైవాలో. సో సలైవా డ్రై అయిపోతున్నప్పుడు వాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఇంకోటి హెడేక్, రికరెంట్గా హెడేక్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో ఇలాంటి కండిషన్స్, స్నోరింగ్ లైక్ నిద్ర పట్టకపోవడం, ఇలాగా లైక్ ఈవెన్ సమ్టైమ్స్ చెస్ట్ పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మధ్యరాత్రిలో చెస్ట్ పెయిన్ వస్తుందండి నాకు, ఏంటంటే ఊపిరి ఆడకుండా లేస్తున్నాను, చెస్ట్ పెయిన్ వస్తుంది, ఇలా చెప్పినా కూడా యూ హ్యావ్ టు థింక్ అబౌట్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్గా ఇలాగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. సో మరి ఇది తగ్గించచ్చా, దీనివల్ల ఇంకా ఏం ట్రీట్మెంట్ లేదా అంటే, ఫస్ట్ ఇది ఏ ఏజ్ గ్రూప్లో వస్తుంది అనేది మెయిన్గా ఆలోచించాలి. పిల్లలకు వస్తుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ హార్మోనల్ వాళ్ళకి, ఎందుకంటే పిల్లలకి తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ప్రెగ్నెంట్ పీపుల్ కూడా వస్తుంది ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఉంటుంది. అదే పిల్లలకి ట్రాన్స్మిట్ అవుతుంది న్యూ బోర్న్ బేబీస్కి. తర్వాత వాళ్ళకి తగ్గిపోతుంది, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళకి తగ్గుతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకోటి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మజిల్స్ ఇదంతా రిలాక్స్ అయిపోతూ ఉంటాయి, టోన్ లూజ్ అయిపోతూ ఉంటుంది. టోన్ లూజ్ అయిపోతున్నప్పుడు లోపల ఉన్న మజిల్స్ అన్నీ వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందాక కూడా చెప్పింది ఏంటంటే ఈ వైబ్రేషన్స్ వల్ల అంగటి లూజ్ అయిపోయినప్పుడు, టాన్సిల్స్ ఇవన్నీ లూజ్ అయిపోయినప్పుడు, అప్పుడు ఈ ఎయిర్ ఫ్లో వల్ల వచ్చే టప్ 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 వచ్చే సౌండ్ వల్లే వచ్చే ఈ వైబ్రేషనల్ సౌండే స్నోరింగ్ అంటారు. సో ఏజ్ పెరుగుతున్న వాళ్ళు, 50 years అలా ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ ఛాన్సెస్, అండ్ 60 years ఉన్న వాళ్ళకి ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఆల్కహాల్ అండ్ సెడేటివ్స్. ఈ ఆల్కహాల్ తాగితే ఉంటే వాళ్ళు రిలాక్స్ అయిపోయి బాడీ అంతా రిలాక్సేషన్ మోడ్ ఉన్నప్పుడు ఈజీగా స్నోరింగ్ ఎక్కువ చేస్తారు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి సెడేటివ్ ట్యాబ్లెట్, నిద్ర ఎక్కువ రానున్నప్పుడు ఎక్కువ మంది నిద్ర ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అలాంటివి మెడికల్ ప్రిస్క్రిప్షన్తోనే చేసుకోవాలి, వితౌట్ ప్రిస్క్రిప్షన్ చేయకూడదు. సో వాళ్ళు డాక్టర్స్ సెడేటివ్స్ సమ్టైమ్స్ ఇవ్వచ్చు. ఈవెన్ పెయిన్ రిలీఫ్ వాటికి కూడా క్యాన్సర్ పేషెంట్స్ కూడా అలాంటి వాళ్ళకి ఇస్తారు కొంచెం. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సెడేటివ్స్ ఎక్కువ వాడుతున్న వాళ్ళు కూడా మజిల్ రిలాక్సేషన్ వచ్చి ఫుల్గా సౌండ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సేమ్ లైక్ మజిల్ టోన్ తగ్గినట్టే. ఎందుకంటే సేమ్ లైక్ ఆల్కహాల్ మజిల్ టోన్ ఎలా తగ్గుతుందో సెడేటివ్స్ వల్ల కూడా ఈ మజిల్ టోన్ తగ్గుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మేల్స్ ప్రీడిస్పోజ్ అయ్యారు అనేది ఎక్కువగా చెప్తున్నారు. ఎందుకంటే రీసెర్చ్ ప్రూవ్ చేసింది ఏంటంటే మెన్కే ఎక్కువగా కనిపిస్తుంది ఫీమేల్ కన్నా. ఒకవేళ మీరు మేల్ అయితే, ఒకవేళ ఒబెసిటీ ఉన్నప్పుడు ఆర్ మీరు ఓల్డ్ ఏజ్ అయినప్పుడు ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేది మీరు చూసుకోవాలి. ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ, అంటే లైక్ మా మదర్కు ఉన్నదండి, మా ఫాదర్కు ఉన్నదా, ఇది ఉన్నది అంటే మీరు కూడా
there is high chances that మీకు కూడా ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ అండ్ ఈ స్నోరింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్ ఎలాగా డయాగ్నోసిస్ చేస్తాము, ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే డయాగ్నోసిస్ చేయాలి. ఎలాగా మేము డయాగ్నోస్ చేస్తాము అంటే ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటాం. ఫిజికల్ ఎగ్జామినేషన్, ఫేస్ బాడీ ఎగ్జామినేషన్ చేస్తాం, వెయిట్ చూస్తాం, వెయిట్ రికార్డింగ్ చేస్తాము. అండ్ ఇది ఎంతవరకు హిస్టరీ ఏంటంటే ఎన్నిసార్లు స్నోరింగ్ వస్తుంది, ఎన్నిసార్లు నిద్ర నుంచి లెగుస్తున్నారు, పక్కన ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అడుగుతాం అన్నమాట. ఎన్నిసార్లు తిరుగుతున్నారు, ఎన్నిసార్లు ఊపిరి సౌండ్ టప్మని లేచిపోయి కూర్చుంటున్నారు అంటే వాళ్ళు చెప్పలేరండి, పక్కన ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు. సో అలా చేసినప్పుడు వాళ్ళు అన్ని ఫ్యామిలీ హిస్టరీ అడిగినప్పుడు ఏమైనా షుగర్ ఉన్నదా ఆర్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నదా ఇవన్నీ అడిగినప్పుడు మనకి కొంచెం కంక్లూషన్ వస్తుంది, ఓకే దే ఆర్ ప్రీడిస్పోజ్డ్ టు స్నోరింగ్ అనేది. తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అంటూ మెషిన్స్ ద్వారా చేస్తాం, దాన్ని పాలిసోమ్నోగ్రఫీ అంటారు. అది ఐదర్ ఇంట్లోనైనా చేసుకోవచ్చు ఆర్ స్లీపింగ్ సెంటర్స్ అనే ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తం మెషిన్ ఒక రోజంతా నైట్ అంతా ఎగ్జామినేషన్లో పెట్టి నిద్ర పుంచి బాడీలీ యాక్టివిటీ, మజిల్ టోన్ ఎలాగైనా ఉందా ఆర్ నిద్ర వేవ్స్ అనేవి రికార్డ్ చేస్తారన్నమాట. ఎన్నిసార్లు నిద్ర లెగుస్తున్నారు, అసలు స్లీప్ సైకిల్ ఎలా ఉన్నది, ఇవన్నీ పాలిసోమ్నోగ్రఫీలోని చూస్తారన్నమాట. ఫర్ దట్ ఒక నైట్ అంతా స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఐదర్ హోమ్లోనైనా చేయొచ్చు లేకపోతే స్లీపింగ్ సెంటర్స్లోనైనా చేయొచ్చు. సో ఏమైనా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేది ఒకవేళ పాలిసోమ్నోగ్రఫీలోని క్లియర్ కట్గా తెలిసిపోయింది ఆ స్నోరింగ్ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్నది, ఈయన కంపల్సరీ ట్రీట్ చేయాలి అన్నప్పుడు కంపల్సరీ అప్పుడు డాక్టర్ చూసిన తర్వాత క్యాప్ అంటే పాజిటివ్ ప్రెషర్ వెంటిలేషన్ ఇస్తూ ఉంటాం అన్నమాట. నోట్లో పాజిటివ్ ప్రెషర్ ఇచ్చి ఎయిర్ని అబ్స్ట్రక్షన్ లేకుండా చేస్తూ ఉంటాం అన్నమాట. సో అది ఆర్ నాన్ సర్జికల్ వేస్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైటీషియన్తో మీ డైట్ కంట్రోల్ చేసుకుని ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే థైరాయిడ్. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి స్నోరింగ్ వస్తూ ఉంటుంది, పిల్లల్లో కూడా మీరు గమనిస్తే ఎందుకు స్నోరింగ్ వస్తుందంటే వాళ్ళకి టాన్సిల్స్ ఉంటాయి అండ్ ఎడినాయిడ్స్ ఉంటాయి. ఈ ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ ఉన్నా కూడా స్నోరింగ్ వస్తుంది. అండ్ ముక్కు వంకర అయిపోయినా కూడా స్నోరింగ్ వస్తుంది. ఎందుకంటే ముక్కు వంకర అయినప్పుడు ముక్కు డీవియేట్ అయినప్పుడు అప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది, నోట్లోంచి బ్రీత్ చేసుకుంటారు, వైబ్రేట్ అవుతూ ఉంటుంది. టాన్సిల్స్ పెద్దగా ఉన్నప్పుడు టాన్సిల్స్ గుద్దుకు ఉంటాయి, అప్పుడు కూడా వైబ్రేషన్ వస్తుంది. పైన ప్యాలెట్ అంగటి ఉంటుంది, అది లూజ్గా ఉంటుంది, లూజ్గా ఉన్నప్పుడు కూడా అది వైబ్రేట్ అవుతుంది. టొంగ్ నాలుగు ఒక్కోసారి పెద్దగా ఉంటుంది, అది ఇలాంగేటెడ్ యూవలా అంటారు, అది ఉన్నప్పుడు కూడా వైబ్రేట్ అవుతుంది. సో ఇలాంటి ఎగ్జామినేషన్స్ చేసిన తర్వాత మనం ఒక కంక్లూషన్లోకి వస్తామన్నమాట. ఇది ఈ పార్ట్ వల్ల, ఈ ఎనాటామికల్ పార్ట్ వల్ల, ఈ స్ట్రక్చరల్ పార్ట్ వల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది అని. సో ఏవైనా సర్జరీస్ ఏమైనా అవసరమా? అందరికీ సర్జరీ అవసరం లేదండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోనే మ్యాక్సిమం అంతా క్యూర్ అయిపోతుంది, వెయిట్ రిడక్షన్తో. కానీ కొంతమందికి ఏంటంటే టాన్సిల్స్, పిల్లల్లో టాన్సిల్స్ ఉంటాయి, ఈ టాన్సిల్స్ రిమూవ్ చేయడం అండ్ ఈ ఎడినాయిడ్స్ ముక్కు వెనకాల కూడా టాన్సిల్లా ఉంటుంది, అది కూడా అది కూడా ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. సో అది రిమూవ్ చేయడం ఆర్ యూవిలో పాలటోప్లాస్టీ అంటారు, లేజర్ ఎబ్లేషన్ వల్ల లేజర్ యూస్ చేసి రిమూవ్ చేస్తారు, ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ బట్టి కూడా రిమూవ్ చేస్తారు, ఆర్ టైట్నింగ్ సూచర్స్ అంటాం. యూలాకి పైన ప్యాలెట్ని టైట్నింగ్ సూచర్స్ చేస్తాం అన్నమాట. ఆ టైట్నింగ్ సూచర్స్ వల్ల వైబ్రేషన్స్ కొంచెం తగ్గుతాయి దానివల్ల. ఆర్ సెప్టమ్ రిపేర్, నేసల్ సెప్టోప్లాస్టీ అంటారు, దానివల్ల కూడా ఊపిరి తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలాంటిదే కాకుండా ఇంకోటి రీసెంట్ వేరియస్ టెక్నిక్స్ వచ్చాయి, దాన్ని ఏంటంటే జా కొంచెం వైడెన్ చేయడం సో దట్ ఎయిర్ ఎక్కువ పాస్ అవడానికి. సో ఇలాంటివి వేరియస్ రీసెర్చెస్లో ప్రూవ్ అయినవి చాలా ఉన్నాయి. సో ఇలాంటివి ఏవైనా మీరు సఫర్ అవుతుంటే లైక్ స్నోరింగ్ వల్ల, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల, యూ హ్యావ్ టు డైరెక్ట్లీ కన్సల్ట్ యువర్ డాక్టర్ సో దట్ మీకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇది నెగ్లెక్ట్ చేసే కొద్దీ యూ ఆర్ ప్రీడిస్పోజ్డ్ టు హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్స్ ఆల్సో. సో డోంట్ టేక్ sleep apnea as a small problem. It is not only causing you, meeke kaadu problem, వేరే వాళ్ళకి కూడా ప్రాబ్లం.
థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీ వాళ్ళకే కాదు వేరే వాళ్ళకి కూడా పాస్ ఆన్ చేయండి, సో దట్ దే విల్ బీ helpful. You are doing help to them. Thank you so much.